ప్రజాభవన్లో తెలంగాణ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. నీటిపారుదల శాఖ రంగంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు హాజరు కానున్నారు. నీటిపారుదల శాఖ రంగంలో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఇవ్వనున్నారు. గడిచిన 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న జల హక్కుల పరిరక్షణ చర్యలు, విధాన నిర్ణయాలపై, అలాగే కృష్ణా, గోదావరి నదుల జలాల కేటాయింపు, వినియోగంపై వివరణాత్మక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అదేవిధంగా గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రానికి జరిగిన ప్రాజెక్టులు, నీటి వాటాల్లో జరిగిన నష్టంపై మంత్రి ఉత్తమ్ కుమార్ వివరణ ఇవ్వనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రజాభవన్లో తెలంగాణ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. నీటిపారుదల శాఖ రంగంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏ విధంగా ఉండనుంది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి నీటి కేటాయింపులు, ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలపై కూడా ఇప్పటికే అటు అధికార పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్షానికి మాటల యుద్ధం జరుగుతుంది. ఇప్పటికే సవాళ్ళ మీద ప్రతి సవాళ్లు విసురుతూనే ఉన్నారు. ఇక అసెంబ్లీ అస్త్రంగా అటు ప్రతిపక్షం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఎండగట్టాలనే వైపు పక్కా పన్నాగం పడింది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే నీటిపారుదలకు సంబంధించిన కేటాయింపులు, దానికి సంబంధించిన విధి విధానాలు వారు చేసిన గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నప్పుడు కూడా అంతే ధీటుగా ప్రతిపక్ష నేతల ధీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దృఢ నిశ్చయంతో ముందుకెళ్తుంది. ఇందులో భాగంగానే జనవరి 1వ తేదీన తెలంగాణ ప్రజాభవన్లో, జ్యోతిరావు పూలే భవన్లో ఈ నెల అంటే జనవరి 1వ తేదీన అన్ని శాఖల అధికారులతో పాటు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వము నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి వాటిలో ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకుంది, మరోవైపు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో రంగారెడ్డి, మహబూబ్నగర్, అదేవిధంగా ఎత్తిపోతలకు సంబంధించిన పథకాలు, పాలమూరు రంగారెడ్డి పథకాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, జూరాల కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, అన్నరం కావచ్చు, ఈ సుందిల కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయాలు కావచ్చు, ఎంతగానం నీటి కేటాయింపులు ఇచ్చింది, కృష్ణా గోదావరి నీటిలో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగింది, మరోవైపు ఏ విధంగా గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒప్పందాలు చేసుకుంది అనే అంశాలన్నిటిపై కూడా వివరణాత్మకంగా ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ని ప్రజాభవన్లో ఇవ్వన్నారు. ఈ యొక్క సమావేశానికి కీలకంగా నిర్వహించేటువంటి ఈ సమావేశానికి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. 29 నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశం చాలా ప్రాధాన్యత అయితే సంతరిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ తలపెట్టినటువంటి ప్రాజెక్టుల సంబంధించి అటు మేడిగడ్డ సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, కృష్ణా గోదావరి నీటి వాటాలకు సంబంధించిన విషయంలో ఏ విధంగా ఒప్పందాలు చేసుకున్నారు, ఏ విధంగా ప్రభుత్వాలు అప్పట్లో ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కు కావడం, ఈ అన్ని అంశాలపై కూడా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా క్లియర్గా పొందుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే సిద్ధమైంది. ఈ జనవరి 1వ తేదీన ప్రజాభవన్ వేదికగా ఈ యొక్క పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వన్నారు. ఈ ప్రజెంటేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డితో పాటు అందులో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా వివిధ శాఖల అధికారులు కూడా ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు మొత్తం కూడా ఈ యొక్క నీటి కేటాయింపులు, ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలపైనే ఎక్కువగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ఉరికున పట్టే విధంగా అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ముందడుగు స్కెచ్ వేస్తుంటే, మరోవైపు ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ పార్టీని ధీటుగా సమాధానం చెప్పేందుకు అన్ని అస్త్రాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే ఈ జనవరి 1వ తేదీన నిర్వహించే సమావేశం చాలా కీలకంగా మారింది. నీటి కేటాయింపులకు సంబంధించిన విషయాలపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేంది, ఇప్పుడు 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాలు, అదేవిధంగా 2 ఏళ్లలో ప్రాజెక్టులు ఏదైతే మహబూబ్నగర్, రంగారెడ్డి, పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించిన పథకాలు, కృష్ణా గోదావరికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన ప్రాజెక్టు ఎంతవరకు జరిగాయి, ఎంతవరకు
నిర్ణయించారు, ఇంకా ఎంత టైం పడుతుంది, ఎంత లోపల కంప్లీట్ అవుతుంది, ఎన్ని ఎకరాలకు వీరు నీళ్ళు ఇచ్చారు, గత ప్రభుత్వం ఎన్ని ఎకరాలు నీళ్ళు ఇచ్చింది, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని ఎకరాలు నీళ్ళు ఇస్తుంది, ఎప్పటిలోగా ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తుంది అనే విషయాలపై కూడా పూర్తిగా పిన్ టు పిన్ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం చాలాసార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, గత ప్రభుత్వం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్తో చేసుకున్నటువంటి ఒప్పందాలు, వీటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక సార్లు మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి వివరించిన పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత ఇదే తరహాలో అటు మాజీ మంత్రి, గతంలో మంత్రిగా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు సైతము రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే అతను కూడా మాకు అవకాశం ఇవ్వాలి అసెంబ్లీలో, ఎందుకంటే అసెంబ్లీలో అన్ని అంశాలపై కూడా పూర్తిగా చర్చిస్తాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన పథకంలో 90% పనులు పూర్తయినాయని గత ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రము అసలు పనులే పూర్తి చేయలేదు, తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు, ఎక్కడ కూడా ప్రాజెక్టులన్నీ కూడా నిర్వీర్యం చేశారు, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తీవ్ర స్థాయిలో అన్యాయం చేశారనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న వర్షన్. మరి వీరిద్దరు పరస్పర వివాదం ఎంతవరకు చేరుకుందంటే స్థాయికి చేరుకుందని చెప్పాలి. ఈ వివాదం మరి అసెంబ్లీ సాక్షిగా ఇరు వర్గాలు కూడా, అటు ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, మరోవైపు అధికార పక్షం కావచ్చు, వీరు ఎట్లా ప్రజెంటేషన్ ఇస్తారా, వారికి అవకాశం ఇస్తారా, వారికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మరి ఈ విషయాలపై మాట్లాడతారా లేదా, ఎలాంటి ప్రజెంటేషన్ ఇస్తారని కూడా చూడాల్సి చెప్పవచ్చు. ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రధాన ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే జనవరి 1వ తేదీన ప్రజాభవన్లో పూర్తిగా దీనిపై పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చి పూర్తిగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను కూడా ప్రభుత్వం ప్రజలకు పూర్తిగా వివరించే ప్రణాళికను సిద్ధం చేసి ఇందులో భాగంగానే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరి చూడాలి, ఈ నెల 29 నుంచి జరిగేటువంటి ఈ సమావేశానికి మరి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ సైతము ఇప్పటికే అసెంబ్లీకి సమావేశాలకు హాజరవుతున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. కాబట్టి మరి చూడాలి, ఈసారి జరిగేటువంటి శీతాకాల సమావేశాలు చాలా వాడిగా జరిగే కూడా అవకాశం కూడా కనబడుతుంది. దీపిక. థ్యాంక్ యూ సునీల్.